సో మనం డిస్కషన్ చేస్తున్న దాంట్లో రవి ఏం చెప్తున్నారంటే 1 కిలోవాట్ లో 1000 వాట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఒకవేళ 1 కిలోవాట్ సోలార్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఎలా తెలుస్తుంది మనం 1000 వాట్స్ ది సోలార్ ఇన్స్టాల్ చేసామని? సోలార్ ప్యానెల్ కి వ్యాటేజ్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం 550 వాట్ సోలార్ ప్యానెల్ యూస్ చేస్తే 2 ప్యానెల్ యూస్ చేసాం అనుకోండి, ఇంటూ 2 2 ప్యానెల్స్ యూస్ చేస్తే ఎంత జనరేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ? ఇది ఎంత వ్యాటేజ్ అవుతుందంటే 1100 వాట్స్. క్లియరా? క్లియర్ కదా. సో ఇప్పుడు 1100 వాట్స్. సో 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్. దీన్ని మనం ఏమనొచ్చు అంటే యూనిట్స్ లో చెప్పాలంటే ఇది 1000 యూనిట్స్ కాదు, 1 యూనిట్. ఓకే, సో 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇప్పుడు ఇంట్లో వచ్చే కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ మీరు చూసారంటే దాంట్లోని యూనిట్సే చెప్తారు, కిలోవాట్ అని ఎవరు రాయరు. అక్కడ ఏం రాస్తారంటే మీకు 5 యూనిట్స్ యూస్ చేశారు, 100 యూనిట్స్ ఫ్రీ. ఇప్పుడేమో ఫ్రీ కరెంట్ ఇస్తామంటారు. ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని. సో 200 యూనిట్స్ అంటే అర్థం ఏంటి? 200 కిలోవాట్. సో ఎవరిదైనా ఒకవేళ ఒక కరెంట్ బిల్లో అంటారు మాకు 500 యూనిట్స్ మేము యూజ్ చేస్తున్నాము నెలకి అని, అంటే అర్థం ఏంటి? 500 యూనిట్స్ అంటే 5 కిలోవాట్ కాదు, 500 కిలోవాట్. ఓకే, ఎందుకంటే 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో అక్కడ 500 యూనిట్స్ అంటే 500 కిలోవాట్. క్లియరా? 500 కిలోవాట్ అది. ఓకే, సో 500 యూనిట్స్ అని ఎవరైనా అంటే మాకు కన్సంప్షన్ ఇంత ఉన్నదంటే వాళ్ళ అర్థం ఏంటంటే 500 కిలోవాట్స్ వాళ్ళేమో నెలకి యూజ్ చేస్తున్నారని. ఓకే, వాళ్ళు 500 కిలోవాట్ యూజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మనం ఎంత సోలార్ ఇవ్వాలి వాళ్ళకి? 500 కిలోవాట్ జనరేట్ అయ్యే సోలార్ ఇవ్వాలి. ఏదైతే నెలకి, ఇది నెలకని మనం చూస్తున్నాం అంటే 30 days లో జనరేట్ అవుతుంది. ఇంత వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు 30 days లో 500 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు 30 days లో. సో 1 day లో ఎంత అవ్వాలి కన్జ్యూమ్షన్? divided by 500 divided by 30 ఎంత అవుతుంది? 16.6 sir. 16 అని తీసుకుందాం. 16 యూనిట్స్ డైలీ, ప్రతిరోజు 16 యూనిట్స్ కావాలి ఇంకా. సో ఈ 16 యూనిట్స్ ప్రతిరోజు కావాలనుకుంటే మనం ఇప్పుడు రోజుకి అండ్ సన్ ఎంత టైం దాకా ఉంటుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది? సన్ ఉంటే మాత్రమే కదా మనం జనరేట్ చేయగలం. సో మనం 16 అవర్స్ 24 అవర్స్ తో చూడలేం. 24 అవర్స్ లో 16 యూనిట్స్ జనరేట్ చేయాలని. మనం ఓన్లీ డే టైం లోపలే 16 యూనిట్స్ జనరేట్ చేయాలి. ఆ డే టైంలో కూడా మార్నింగ్ టైం సన్ 8 o'clock ఉన్నా సరే అదంతా మనకి బాగా అంటే ప్యానెల్ పైన కరెక్ట్ గా పడదు. ఓకే, అలాగే సాయంకాలం టైం 4 o'clock తర్వాత వచ్చే సన్ కూడా అంతగా మనకి ఎఫెక్టివ్ ఉండదు. సో ఏ టైం ఎఫెక్టివ్ ఉంటుంది అంటే 9, 10, 11 o'clock నుంచి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అది మధ్యాహ్నం కూడా 2, 3 దాకా ఉంటుంది. సో అందుకే ఒక నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అదేంటంటే సోలార్ రేడియేషన్ గురించి రిపోర్ట్ ఇస్తుంది. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా మనకు వచ్చి మాక్సిమం వచ్చి 5 hours సన్లైట్ మాత్రమే యావరేజ్ ఉంటుంది. ఓకే, ఇది యావరేజ్ పర్ డే. ఇది రీసెర్చ్ ప్రకారంగా తెలిసింది. 5 hours సన్ మనకి బాగా ఉంటుంది కరెక్ట్ గా.
ప్రతిరోజు. సో ఆ లెక్కలో మనం ఏం చేయాలి, 5 అవర్సే సన్లైట్ ఉందని అనుకోవాలి, 24 అవర్స్ అనుకోలేం. సో మనకి 5 అవర్స్లోని మనం ఎంత సోలార్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకి 16 యూనిట్స్ వస్తుంది. సో ఇప్పుడు 1 కిలోవాట్ సోలార్ వేయించాను అనండి అంటే అర్థం ఏంటంటే నేను 1 యూనిట్ జనరేట్ చేస్తానని. ఇప్పుడు 1 కిలోవాట్ సోలార్ వేయిస్తే నేను 1 అవర్లో 1 కిలోవాట్ 1 యూనిట్ జనరేట్ చేస్తుంది. సో నేను 5 అవర్స్ నాకు సన్లైట్ ఉంది కాబట్టి పర్ డే ఎంత నాకు సోలార్ జనరేట్ చేసిస్తుంది. నేను 1 కిలోవాట్ సోలార్ వేయించుకుంటే మా ఇంట్లో 1 కిలోవాట్ సోలార్ పర్ డే ఎంత జనరేట్ చేసిస్తుంది, 5 యూనిట్స్. 5 యూనిట్స్ లేదా 5 కిలోవాట్ జనరేట్ చేసి ఇస్తుంది. 5 కిలోవాట్ అవర్ అంటారు అందుకే. సో ఇది 5 యూనిట్స్ జనరేట్ చేసి ఇస్తుంది మీకు. 1 కిలోవాట్ సోలార్ మీరు ఇన్స్టాల్ చేయించుకుంటే 5 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, మీకు కావాల్సేది ఎంత, 16 యూనిట్స్. మీకు కావాల్సేది 16 యూనిట్స్. ఇప్పుడు పర్ డే మీకు 16 యూనిట్స్ కావాలంటే 1 కిలోవాట్ తో 5 యూనిట్స్ వస్తుందంటే 2 కిలోవాట్ తో 10 యూనిట్స్ వస్తాయి. 3 కిలోవాట్ తో 15 యూనిట్స్ వస్తాయి. సో 3 కిలోవాట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలు మనకి 5 యూనిట్స్ 16 యూనిట్స్ పైన వస్తుంది. సో మనం ఏం చేయాలి అప్పుడు, ఇక్కడ ఒక 550 వాట్ ప్యానల్స్ ని మనం 6 ప్యానల్స్ తో మల్టిప్లై చేసామంటే ఎంత అవుతుంది అప్పుడు, 3,300. ఇదెంత, దీన్ని మనం వ్యాట్ అంటాం కదా, ఇది వ్యాట్స్ కదా, ఇది 550 వ్యాట్ ఇది కదా. ప్యానల్ సైజ్ వచ్చి 550 వ్యాట్. 6 ప్యానల్స్ పెట్టాము, ఇది 6 ప్యానల్స్. 6 ప్యానల్స్ తో 550 వ్యాట్ ని మల్టిప్లై చేస్తే వచ్చింది 3,300 వ్యాట్. దీన్ని మనం ఏమనొచ్చు, 3.3 కిలో వ్యాట్ అనొచ్చు. ఓకే, సో 3.3 కిలో వ్యాట్ ని మనం కావాలంటే యూనిట్ అనొచ్చు, కరెక్టేనా? 3.3 యూనిట్స్. సో ఇది పర్ అవర్ ఇస్తుంది మనకి, పర్ అవర్. 6 ప్యానల్స్ నేను పెట్టి 550 వాట్ ది 6 ప్యానల్స్ కనెక్ట్ చేసి పెడితే నాకు 3.3 యూనిట్స్ పర్ అవర్ వస్తుంది. నేను అనుకున్న ప్రకారంగా మన ఇండియాలోని విశాఖపట్నంలో 5 గంటలు సూర్యుడు లైట్ ఉంటుందని అనుకుందాం. సో ఈ 5 అవర్స్ లోని 3.3 యూనిట్స్ అంటే పర్ అవర్ 3.3 అంటే మల్టిప్లై చేయండి, 5 అవర్స్ ఇంటూ 3.3 అంటే సమ్వేర్ 18 యూనిట్స్ 17 యూనిట్స్ జనరేట్ అవుతాయి. 16 యూనిట్స్. ఎంత? 16. ఓకే, 16 యూనిట్స్ జనరేట్ అయ్యి మీకు వచ్చేస్తుంది. సో కరెక్ట్ గా సరిపోయింది కదా. మీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, 500 యూనిట్స్ జనరేట్ చేయాలంటే 6 ప్యానల్స్ కనెక్ట్ చేయాలి 550 వాట్ది, మీకు కరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో 500 యూనిట్స్ అంటే మనకి 500 యూనిట్స్ పర్ మంత్. దాన్ని మనం 30 days లో చూసాం కాబట్టి 31 డేకి ఎంత యూనిట్స్ అని చూసుకున్నాం. ఈ 1 డే జనరేషన్ ఎంత ఉంటుందో అంతకి మనం సోలార్ ఇవ్వాలి అంటే ఎన్ని ప్యానల్స్ పెట్టాలి, మన దగ్గర ఉన్న ప్యానల్స్ ని మనం మల్టిప్లై చేసి చూసుకోవాలి. ఆల్మోస్ట్ క్లోజ్ ఏదైతే ఉంటుందో, కొంచెం ఎక్సీడ్ అయినా పర్వాలేదు, కొంచెం ఆల్మోస్ట్ వచ్చే దగ్గరగా మనమేమో ప్యానల్స్ కనెక్ట్ చేస్తే మనకి అంత ఎనర్జీ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఓకే, డన్. సో నేను